నిజమా కాదా? అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? అర్థం కాలేదు. మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నారని, మిమ్మల్ని వశపరుచుకున్నారని, మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవడం కోసం పూజలు చేశారని, మీ పైన తాంత్రిక మంత్రశక్తులు ఉపయోగించారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మీ బ్రదర్స్ చేస్తున్నారు. దీంట్లో నిజం ఎంత? మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నా మీద వశీకరణ పూజలు ఏం జరగలేదు. అమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎటువంటి పూజలు చేయలేదు, శారీరకంగా వాడుకోలేదు. మరి మీ బ్రదర్స్ ఎందుకలా ఆరోపిస్తున్నారు? అంటే తన సొంత చెల్లి పైన ఈ రకంగా ఆరోపణలు ఎవరు కూడా చేయరు కదా. అలాగైనా చెప్తే నేను వస్తానని చెప్పి నన్ను బజార్లో పెట్టారండి. అంటే ఎంత ఘోరమైన, ఎంత నీచమైన సొంత చెల్లెల గురించి, కన్న కూతురు గురించి ఎవరు మాట్లాడరాలా? నేను అప్పుడే అన్నాను కదండి లైవ్ లోనే, వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడినప్పుడు వీళ్ళ నా ఫ్యామిలీ కాదని నేను అప్పుడే అన్నాను మీకు. పోయినసారి ఇచ్చిన లైవ్ లో, లాస్ట్ టైం ఇచ్చిన లైవ్ లో అన్నాను నేను మీకు. రైట్. ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అఘోరి తన వెంట తిప్పుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయబోయాడు. ఏమో అండి, నాకైతే అలా అనిపించింది. నన్ను మంచిగానే తీసుకెళ్లారు, మంచిగానే ఫుడ్ పెట్టారు, టైం టు టైం ఫుడ్ పెట్టారు. అంటే ఇంట్లో బాగానే చూసుకున్నారు. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి దానికంటే కూడా అఘోరి దగ్గర మీకు అంత బాగా నచ్చిందా? తను బ్లడ్ కట్ చేసుకొని పూజలు చేయడం, ఆ కారులో తిరగడం, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. బ్లడ్ తో అభిషేకం చేయడం భక్తది. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఇక్కడ తప్పు పట్టడం అని కాదు, ఇక్కడ తప్పు పట్టడం అని కాదు. నేను అంటున్నది మీ పేరెంట్స్ దగ్గరికి అంటే అక్కడ అంత బాగా నచ్చిందా అంటున్నా నేను. అవునండి, నాకు అక్కడ నచ్చింది, అమ్మ దగ్గర నచ్చింది. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా, అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. రైట్. మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో రాత్రులు ఎక్కడ ఉండేవారు? ఆ కార్లోనే పడుకునేవారా, లేదంటే హోటల్స్ లో ఉండేవారా? తన దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి కూడా చెప్తున్నారు. ఎటువంటి హోటల్స్ లో ఉండేవాళ్ళం కాదు, ఎటువంటి రూమ్స్ లో ఉండేవాళ్ళం కాదు. కార్ లోనే పడుకునే వాళ్ళం. నేషనల్ హైవే పక్కన గానీ ఆపుకుని పడుకునే వాళ్ళు, లేదా పెట్రోల్ బంకుల్లో పడుకునే వాళ్ళు. ఓకే. సో బేసిక్గా హోటల్ రూమ్స్ అలాంటివి ఏమి ఉండవు. తర్వాత ఫుడ్ కి వాటన్నిటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ? పెట్రోల్ బంక్ లోనే అండి. వాష్రూమ్ కి వెళ్ళాలంటే పెట్రోల్ బంక్ లో ఆపేవాళ్ళు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు సమస్య అనిపించలేదా? లేదండి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు అమ్మతో సెల్ఫీలు అవి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు భక్తులు అయితే పిలువరు కదా, కానీ భక్తుల దగ్గర భోజనం లేని సమయంలో ఎలా భోజనం చేసేవారు? వండుకునేవారా? నార్త్ సైడ్ అలా కాదండి. భోజనానికి వాళ్ళ ఇంటికే వెళ్ళే వాళ్ళం కాదు. రోడ్డు మీద కనిపించిన భక్తులే టీ ఇప్పించడము, లేదా అవి పార్సల్ చేసి ఇవ్వడము జరిగేదండి. ఓకే. సో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్ని కూడా ఏం కావాలన్నా అన్న చూసుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఏదో హెల్ప్ఫుల్గా ఉండేవారు. అఘోరి మాత్రం మీరు వెళ్ళిపోయి అక్కడ రోడ్ల పైన కార్లోనే పడుకోవడము, పెట్రోల్ బంక్స్లో కాలకృత్యాలు తీర్చుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఆ లైఫ్ బాగా నచ్చిందా మీకు? అక్కడ అంత సంతోషాన్ని వెతుక్కుంటున్నారా మీరు? నేను అన్నిటికీ సిద్ధమయ్యి అన్ని తెగించి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే. రైట్. నేను వాటన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఓకే. ఎందుకు ఇంత దృఢ నిశ్చయం తీసుకొని కంప్లీట్గా ఏదైనా పర్వాలేదని చెప్పి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి అసలు? డబ్బుకే ఆశ. ప్రధానంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్న సమయంలో చాలామంది ఒక మాట చెప్పారు, డబ్బు ఆశపడే వర్షిని అఘోరి వెంట వెళ్తోంది. లేదండి, అదే డబ్బు నీకు డబ్బు ఆశ చూపించి నీ మెళ్ళలో చైన్ వేసి బంగారు నగలు కొనిచ్చి, అదే డబ్బు ఆశపడి ఉంటే అదే డబ్బు ఆ విష్ణు బిజినెస్ చేసినప్పుడు నేనే లక్షలు లెక్కేసేదాన్ని. ఆ డబ్బుకి ఆశపడి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదు. నేను డబ్బుకి ఆశపడలేదు, నేను డబ్బుకి వాల్యూ ఇవ్వలేదు. కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు. అయితే అవన్నీ ఆశ చూపించే అమ్మని హెల్ప్ అడిగాము, ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు. అవి చూసే వెళ్ళిపోయారు. నేను డబ్బు ఆశతో వెళ్ళలేదండి, వాటన్నిటికీ ఆశపడి. ఒకసారి హోల్డ్లో ఉండండి. మీరు మాట్లాడుతుంది చూసి అఘోరి కూడా లైన్లోకి వచ్చారు. అఘోరియే స్టూడియో కాల్ చేశారు, ఆర్టీవీ స్టూడియోకి. తన లైన్లోకి వచ్చారు. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. ఆవిడకి ఎదురుగా అమ్మాయి రాదండి. స్టూడియో ఆమె లైవ్ లో లేదు, స్టూడియోకి కాల్ చేసింది. తను స్టూడియో కాల్ చేసింది, ఎదురుగా అమ్మాయి రాదు.
స్టూడియోకి కాల్ చేసి ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి, మీరు మాట్లాడండి, లైవ్ కాదు అది. అఘోరి అమ్మ ఉన్నారా, లైవ్లో ఉన్నారా? రైట్ అఘోరి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. బహుశా మీరు చూసే ఉంటారు లైవ్లో. రైట్, తను చెప్తున్న మాట అది. పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని, లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాపింగా? ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును. సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్లో చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షిని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు ఈ మాట అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండగా, నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా కూడా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్, ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను, ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే, డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నాన్న. ఆమె వస్తే 100% వస్తుంది. ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం. వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ తనని, మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం. అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత నేనేది మీరు మాత్రం అడగరు. ఆహ్వానిస్తారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? ఆమె వస్తే తప్ప అదే అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడని వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించకూడదు, ఆహ్వానించరు కూడా అని మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు. ఇక అంటే వాళ్ళ దగ్గర ఉన్నాడంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో. ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్, ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా మీద కూడా ఎన్ని రూమర్స్ అంటే, ఇష్టం ఉన్నట్టు ఫోన్లు లేక నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ గా, నువ్వు ఇది అని. అరే ఎవరికి ఇవ్వాలో అది నా ఒపీనియన్ కదా నాన్న. ఇక్కడ ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు, నేను మాట్లాడుతుంది ఒకటే. నేను చెప్తున్నాను నెగిటివ్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను, అందుకే అభిప్రాయం తీసుకున్నాను. మీకు ఉండాల్సిన ఇండివిజువాలిటీ మీకుంది, మీకు ఉండాల్సినటువంటి వ్యక్తిగత జీవితం మీకుంది, మీకు ఉండాల్సిన ఇండివిజువల్ ప్రియారిటీస్ మీకుంటాయి. నేను అదే అడుగుతున్నాను. తనని మాత్రం మీరు మళ్ళీ పిలవకూడదు, తనని మాత్రం మళ్ళీ పిలవరు అని చెప్పి చాలా కరాకండి ఆర్టీ వేదికగా మీరు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ వర్షని పిలవను, వర్షని ఇబ్బంది పెట్టను, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాను. అదే అంటున్నా నేను. ఒకసారి మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మీరు డైరెక్ట్గా కరాకండి చెప్పండి ఒకసారి మాట. అదేనా నేనేమంటారు, ఆమె వస్తే ప్రొటెక్షన్ చేస్తాను. ఓకేనా? నా కాల్స్ వెళ్ళవు. ఓకేనా? ఇది ఇలాగే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఆత్మార్పణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది త్వరలోనే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు ఇంత నెగిటివ్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఆత్మార్పణ అంటూ మళ్ళీ మాట్లాడతారు ఎందుకు? ఆత్మార్పణ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది? నాకు వచ్చే కాల్స్ ని బట్టి నేను డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చే కాల్స్ ని బట్టి. ఏం కాల్స్ వస్తున్నాయి మీకు? ఏం కాల్స్ వస్తున్నాయి? ఏం ఇబ్బంది పెడుతున్నారు? అది కాల్ లిస్ట్ తీసి చూడమనండి.
నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. అదే మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు మీరు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట, ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి, ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక పెద్ద ఒక వ్యవస్థ గారు ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు, అంతటి దాన్నే కాపాడతారని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి, మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను, నాకు విత్ ఇన్ సెకండ్